Good morning to all of you. Now, voice andariki inpadutunda, please confirm. So everyone, can you hear me? Yes, sir. Okay. See guys, ఈ రోజు మనం సర్వీస్ ఎంట్రీ షీట్ అనే దాని గురించి డిస్కస్ చేయబోతున్నామండి. ఓకే, సో ఇప్పటి వరకు మీరు మెటీరియల్ సంబంధించిన ప్రొక్యూర్మెంట్ చూసారు, అవునా? సో మెటీరియల్ ఎలా ప్రొక్యూర్ చేస్తామని ఎవరు చెప్తారు? సో ఇప్పటి వరకు మీరు మెటీరియల్ సంబంధించిన ప్రొక్యూర్మెంట్ చేశారు. సో మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ ఎలా చేస్తారండి, ఎవరు చెప్తారు? Sir, first thing will be material requirement determination. Okay. And the next purchase requisition. Standard material procurement ఎలా ఉంటుంది చెప్పండి. జనరల్గా మనకి స్టాండర్డ్ మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ ఎలా ఉంటుంది అంటే, స్టాండర్డ్ అంటే మామూలు జనరల్గా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ చేసేటప్పుడు బేసిక్గా ఏమేమి కన్సిడర్ చేస్తారు, అసలు ఎలా ప్రొక్యూర్ చేస్తాం మనం చెప్పండి, ఎవరు చెప్తారు? ప్రాసెస్ ఏంటి? పర్చేజ్ రిక్విజిషన్ ఫస్ట్, అవునా? ఫస్ట్ పర్చేజ్ రిక్విజిషన్ క్రియేట్ చేస్తాం. పర్చేజ్ రిక్విజిషన్ నుంచి డేటా ఫ్లో చేయొచ్చు అన్నమాట పర్చేజ్ ఆర్డర్కి. పర్చేజ్ రిక్విజిషన్ అనేది ఎక్స్టర్నల్ డాక్యుమెంట్, ఇంటర్నల్ డాక్యుమెంట్? It's an internal document. సో దెన్ ఏం చేస్తాం, నెక్స్ట్ పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం, రిలీజ్ చేస్తాం. పర్చేజ్ ఆర్డర్ని రిలీజ్ చేస్తాం. ఓకే, తర్వాత ఏం చేస్తాం మనం? గూడ్స్ రిసిట్. తర్వాత Invoice verification. సో అంటే మనకి బేసిక్గా సో పర్చేజ్ రిక్విజిషన్ ఫస్ట్ మనం ప్రిపేర్ చేస్తాం. ఓకే, పర్చేజ్ రిక్విజిషన్ ఫస్ట్ ప్రిపేర్ చేస్తాం, తర్వాత పర్చేజ్ ఆర్డర్, తర్వాత గూడ్స్ రిసిట్, తర్వాత ఇన్వాయిస్ రిసిట్. ఇది స్టాండర్డ్ మెటీరియల్ ప్రొక్యూర్మెంట్. ఓకే, ఇది బేసిక్గా ఏంటంటే స్టాండర్డ్ మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ అంటారు దీన్ని. సో మనకి ఇది కాకుండా మనకి ఎక్స్టర్నల్ సర్వీస్ ప్రొక్యూర్మెంట్ కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు దాకా మనం స్టాండర్డ్ మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ చేస్తాం. ఇవి కాకుండా సర్వీస్తో మరి ఎలా చేయాలి, ఎక్స్టర్నల్ సర్వీస్ ప్రొక్యూర్మెంట్ అంటారు. స్టాండర్డ్ కాకుండా మనకి సర్వీస్ ప్రొక్యూర్మెంట్ ఎలా ఉంటుంది అంటే, దీంట్లో కూడా మనకి పర్చేజ్ రిక్విజిషన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్, ఇది నాట్ మ్యాండేటరీ. బట్ పర్చేజ్ ఆర్డర్ అనేది మాత్రం కన్ఫర్మ్గా క్రియేట్ చేయాలి. ఓకే, పర్చేజ్ రిక్విజిషన్ ఇంటర్నల్ డాక్యుమెంట్. సో ఎక్స్టర్నల్ సర్వీస్ ప్రొక్యూర్మెంట్లో కూడా నువ్వు పర్చేజ్ రిక్విజిషన్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే సర్వీసెస్ సంబంధించి కూడా మనం రిక్విజిషన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో దీనికి కూడా మళ్ళా పర్చేజ్ ఆర్డర్ ఉంటుంది. ఓకే, సర్వీస్ ప్రొక్యూర్మెంట్ కూడా మనకి పర్చేజ్ ఆర్డర్ ఉంటుంది. సో ఇక్కడ గూడ్స్ రిసిప్ట్ ఉంటుంది, దీని పేరు వేరే ఉంది ఇక్కడ, ఎవరు చెప్తారు? సో ఇక్కడ మనం గూడ్స్ రిసిట్ అనుకుంటా, దీన్ని సర్వీస్ ఎంట్రీ షీట్ అంటారు. ఏమంటారు? సర్వీస్ ఎంట్రీ షీట్. సర్వీస్ ఎంట్రీ షీట్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో అంటే సర్వీస్ ఎంట్రీ షీట్ అనేది మాస్టర్ డేటా అన్నమాట. తర్వాత ఈ సర్వీస్ ఎంట్రీ షీట్ని మనం యాక్సెప్టెన్స్ చేయాలన్నమాట. సర్వీస్ ఎంట్రీ షీట్ని యాక్సెప్టెన్స్ ఆఫ్ సర్వీస్ ఎంట్రీ షీట్. ఓకే, ఫైనల్గా ఏం ప్రిపేర్ చేస్తామో చెప్తారు? ఫైనల్గా ఏం ప్రిపేర్ చేస్తాం? Invoice. సో ఇన్వాయిస్ తర్వాత ఏం చేస్తారు జనరల్గా? పేమెంట్ ఎవరు చేస్తారు? FI consultants will take care of payment. కొన్ని ఆర్గనైజేషన్లు ఏంటంటే సమ్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ అవసరం ఉంటుందండి. కొన్ని ఆర్గనైజేషన్స్లో కొన్ని
కైండ్ ఆఫ్ సర్వీసెస్ అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెయింటెనెన్స్, ఎలక్ట్రిక్ వర్క్ ఉంటుంది, మెయింటెనెన్స్ ఉంటుంది, ఓకే, పెయింటింగ్ ఉంటుంది. ఇవన్నీ కూడా సర్వీసెస్ బై ఎక్స్టర్నల్ కాంట్రాక్టర్. అంటే ఏంటి, బయట వెండార్ చేత, ఎక్స్టర్నల్ కాంట్రాక్టర్ అంటే బయట వెండార్ చేత మనం ఇవన్నీ కూడా చేయిస్తూ ఉంటాం. సో కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ఎక్స్టర్నల్ సర్వీస్ ప్రొక్యూర్మెంట్ అంటే బయట నుంచి, అంటే బయట ఎక్స్టర్నల్ వెండార్ దగ్గర నుంచి మనం ఈ సర్వీసెస్ అనేది మనం కొంటాం అంటే ఏంటి, పర్చేస్ చేస్తాం. ఓకే, దానికి ఏంటంటే జనరల్గా పేమెంట్ చేయాలన్నమాట. ఓకే, కాబట్టి ఎస్ఏపిలో ఏంటంటే దీనికి సర్వీస్ మాస్టర్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో దీనికి ఏం క్రియేట్ చేసుకోవాలండి, ఎస్ఏపిలో సర్వీస్ మాస్టర్ని క్రియేట్ చేసుకోవాలి. సర్వీస్ మాస్టర్ని క్రియేట్ చేసుకోవడానికి ఎస్ఏపిలో టీ కోడ్స్ వచ్చేటప్పటికి ప్రాసెస్ స్టెప్స్. ఎస్ఏపిలో స్టెప్ 1లో మనం సర్వీస్ మాస్టర్ రికార్డ్ని క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ సర్వీస్ మాస్టర్ రికార్డ్. సో క్రియేట్ సర్వీస్ మాస్టర్ రికార్డ్ స్టెప్ 1లో మనం ఏం చేస్తామండి, క్రియేట్ సర్వీస్ మాస్టర్ రికార్డ్. సో స్టెప్ 2లో ఏంటంటే ఓకే, సో క్రియేట్ పర్చేజ్ ఆర్డర్ అనమాట. స్టెప్ 2లో క్రియేట్ పర్చేజ్ ఆర్డర్ అండ్ దిస్ షుడ్ బి సెండ్ టు వెండర్ అనమాట. పర్చేజ్ ఆర్డర్ ఎప్పుడు ఎవరు పంపిస్తాం చెప్పండి, చెప్పాలి. పర్చేజ్ ఆర్డర్ ఎక్స్టర్నల్ వెండర్ పంపిస్తాం. 3 ఏంటంటే మెయింటైన్ సర్వీస్ ఎంట్రీ షీట్. ఇప్పుడు దాకా మీరు సర్వీస్ ఎంట్రీ షీట్ అంటే ఏంటి అంటే ఇక్కడ గూడ్స్ రిసిట్ బదులు సర్వీస్ ఎంట్రీ షీట్ ఉంటుంది. గూడ్స్ రిసిట్ పేరు సర్వీస్ ఎంట్రీ షీట్, మెయింటైన్ సర్వీస్ ఎంట్రీ షీట్ అనమాట. సో టీ కోడ్ మీ అందరికీ తెలిసిందే. సో దీనికి టీ కోడ్ వచ్చేటప్పటికి AC03 సర్వీసెస్ సంబంధించి. సో దీనికి టీ కోడ్ వచ్చేటప్పటికి సో ME21N. ఓకే, సో అలాగే మెయింటైన్ సర్వీస్ ఎంట్రీ షీట్కి సో ML81N. ఓకే, ML81N. సో అలాగే స్టెప్ 4లో మనకి సో డైరెక్ట్గా మీరు ఇన్వాయిస్ వెండర్ అంటే ఎక్స్టర్నల్ వెండర్ కాంట్రాక్ట్ సంబంధించి ఇన్వాయిస్ని ప్రిపేర్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ ప్లేస్ తర్వాత పర్చేజ్ ఆర్డర్ ముందు పర్చేజ్ రిక్వెస్ట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ప్రిపరేషన్ ఆఫ్ ఇన్వాయిస్. సో ఇన్వాయిస్ మనకి మీరో అయింది. ఓకే, సో ఇన్వాయిస్కి మీరో అయింది. సో ఇది ప్రాసెస్ మనకి అనమాట. మనకి జనరల్గా ఏంటంటే మనకి సర్వీస్ ఎంట్రీ షీట్ అంటే సర్వీస్ మాస్టర్ రికార్డ్. సర్వీస్ అంటే ఇక్కడ మనకి సర్వీస్ ఎంట్రీ షీట్ ఏదైతే క్రియేట్ చేస్తామో అది ఇక్కడ చూడండి, ఇక్కడ సర్వీస్ ఎంట్రీ షీట్. సో మనకి పర్చేజ్ రిక్వెస్ట్ సర్వీస్ మాస్టర్, మన సర్వీస్ మాస్టర్ని క్రియేట్ చేసుకోవాలి. సర్వీస్ మాస్టర్ అంటే కంప్లీట్ సర్వీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. 2 రకాలైన సర్వీసెస్ ఉంటాయి మనకి, ప్లానెడ్ సర్వీసెస్, అన్ప్లానెడ్ సర్వీసెస్ అనమాట. ఎన్ని రకాల సర్వీసెస్ ఉంటాయండి? సో 2 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి అనమాట. We have 2 types of services అనమాట. ఒకటి ప్లానెడ్ సర్వీసెస్, రెండోది అన్ప్లానెడ్ సర్వీసెస్ అనమాట. ఒకటి ప్లానెడ్ సర్వీసెస్ అయితే రెండోది అన్ప్లానెడ్ సర్వీసెస్. సో ప్లానెడ్ సర్వీసెస్ అంటే ఏంటి? సో ఇన్ ప్లానెడ్ సర్వీసెస్ జనరల్గా ఏంటంటే ప్లానెడ్ సర్వీసెస్ సో అట్ ద టైమ్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ స్పెసిఫికేషన్స్. ఓకే, లైక్ అంటే ఏంటి ప్రొక్యూర్మెంట్ స్పెసిఫికేషన్స్ ఏంటి, జనరల్గా క్వాంటిటీ అండ్ ప్రైస్ అనేవి తెలిసి ఉంటాయి అన్నమాట. ఓకే, ఇన్ అడ్వాన్స్ అంటే ముందుగానే మనకు తెలిసిపోయింది అనుకోండి ప్రైస్ ఎంత అవుతుంది అనేది. నీకు ఫర్ ఎగ్జాంపుల్ నీ మోటార్ సైకిల్ను తీసుకోవడానికి వెళ్ళావు, సర్వీస్ చేయించడానికి వెళ్ళావు, దానికి 200 300 అని చెప్పి ప్రైస్ తెలుస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే దానికి రిపేర్ వచ్చింది, దానికి ఎంత ప్రైస్ అని తెలియదు. ఓకే, వాడు చెప్పేదాకా మనకు తెలియదు. అంటే ఏంటి క్వాంటిటీ కానీ ప్రైస్ కానీ మనకి తెలియనప్పుడు దాన్ని అన్ప్లానెడ్ సర్వీసెస్ అంటారనమాట.
అంటే ఏంటి ఇక్కడ సింపుల్ గా మాట్లాడితే ఇట్ మీన్స్ nature and scope of service is clear. ముందుగానే మనకు తెలిసిపోతుంది అన్నమాట, క్లియర్ బిఫోర్ ప్రొక్యూర్మెంట్. సో దీన్నే మనం ప్లానెడ్ సర్వీస్ అంటారు. ఓకే, ప్లానెడ్ అంటే ఏంటి, నేచర్ ఆఫ్ సర్వీస్ అంటే ముందుగానే మనకి ప్రొక్యూర్మెంట్ సంబంధించి మొత్తం ముందుగానే తెలిసిపోతుంది అన్నమాట. సో అది ప్లానెడ్ సర్వీసెస్ అంటారు. అంటే క్వాంటిటీ కానీ, ఓకే, సో అలాగే ఎంత వాల్యూ అవుతుంది, ప్రైస్ ఎంత అవుతుంది అనేది మనం ముందుగానే తెలిసిపోతుంది. దాన్నే మనం ప్లానెడ్ సర్వీసెస్ అంటారు. సో అన్ప్లానెడ్ సర్వీసెస్, ప్లానెడ్ సర్వీసెస్ ఉన్నాయి మనకి, అన్ప్లానెడ్ సర్వీసెస్ ఉన్నాయి. అన్ప్లానెడ్ సర్వీసెస్ జనరల్గా ఏంటంటే ఇన్ అన్ప్లానెడ్ సర్వీసెస్, సో ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ అంటే కొనేటప్పుడు మనకి స్పెసిఫిక్ ప్రొక్యూర్మెంట్ చేసేటప్పుడు స్పెసిఫికేషన్స్, ఓకే, స్పెసిఫికేషన్స్ లైక్ క్వాంటిటీ అండ్ ప్రైస్ ఆర్ నాట్ నోన్. అవి మనకి తెలియదు, నాట్ నోన్ ఇన్ అడ్వాన్స్, అవి అడ్వాన్స్గా మనకి తెలియదు, అక్కడ వెళ్ళేదాకా తెలియదు మనకి. సో దాన్నే మనం, సో ఇదేంటి, నేచర్ ఇస్ నాట్ క్లియర్ బిఫోర్ ప్రొక్యూర్మెంట్. ఓకే, సో ముందుగానే మనకి ఇది తెలియదు అనమాట. దీన్నే మనం అన్ప్లానెడ్ సర్వీసెస్ అంటారు అనమాట. ఓకే, సో కాబట్టి మీకు, సో మనకి ప్లానెడ్ సర్వీసెస్ అంటే ఏంటి, అన్ప్లానెడ్ సర్వీసెస్ అంటే ఏంటి అనేది మీకు అర్థమైంది. సో సర్వీస్ ఎంట్రీ షీట్ అంటే, ఓకే, ఇది సర్వీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కూడా ఇందులో స్టోర్ చేస్తామంట. సర్వీస్ ఎంట్రీ షీట్ ఇక్కడ రాసినట్టున్నాను. ఈ నోట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో రేపు పొద్దున ఇంటర్వ్యూలో చెప్పాల్సింది ఇవే. record of all the services that have been procured. ఓకే, సో ఇది మనకి జనరల్ గూడ్స్ రిసీట్ బదులు సర్వీస్ ఎంట్రీ షీట్ ని యూజ్ చేస్తారనమాట. ఓకే, సో కాబట్టి ఒకసారి సర్వీస్ ఎంట్రీ షీట్ అంటే ఏంటి అనేది మీకు క్లారిటీ వచ్చేసింది. అలాగే ప్రాసెస్ స్టెప్స్ ఏంటి అన్నది కూడా మీకు తెలిసిపోయింది, చూసుకోండి. సో ఏంటి అన్నది ఒకటొకటి మెల్లమెల్లగా చూసుకుందాం. సర్వీస్ మాస్టర్ రికార్డ్ ఫస్ట్ మీరు ఎస్ఏపీలో క్రియేట్ చేయాలండి. సో ఎస్ఏపీలో మీరు సర్వీస్ మాస్టర్ రికార్డ్ని క్రియేట్ చేసుకోవాలి. సర్వీస్ మాస్టర్ రికార్డ్ని క్రియేట్ చేసుకోవాలి. సో సర్వీస్ మాస్టర్ రికార్డ్ని ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. సో మనం టీ కోడ్ వచ్చేటప్పుడు సర్వీస్ మాస్టర్ని క్రియేట్ చేయడానికి AC03 అనే టీ కోడ్ని జనరల్గా యూజ్ చేస్తారనమాట. దీని పేరు ఎక్స్ట్రా సర్వీస్ ప్రొక్యూర్మెంట్. ఓకే, సో మరి చూద్దామా, ఇంకా మనం డైరెక్ట్గా వెళ్ళిపోదాం.
మనం AC03. సో మనకి సర్వీస్ మాస్టర్ ఇక్కడ కూడా ఉంటుంది మీకు SAPలో. సో లాజిస్టిక్స్లో మీకు మెటల్ మేనేజ్మెంట్, మాస్టర్ డేటా, సర్వీస్ మాస్టర్. ఓకే, సర్వీస్ మాస్టర్లో మనకి సర్వీస్ మాస్టర్ని క్రియేట్ చేయాలంటే AC03, సర్వీస్ సంబంధించిన లిస్ట్ చూడాలంటే AC06 అన్నమాట. సర్వీస్ మాస్టర్ మనం ఇక్కడ నుంచి కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి కొన్ని సర్వీసెస్ ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నారు చూడండి. చూసారా, ఇవన్నీ సర్వీసెస్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయి ఉన్నాయి. ఓకే, కొన్ని సర్వీస్, టెస్ట్ సర్వీస్, వాషింగ్ మిషన్ సర్వీస్, పెయింటింగ్ సర్వీస్, ఆయిల్ చార్జ్, మంత్ మెయింటెనెన్స్, అలాగే ఫెసిలిటీ సర్వీసెస్, రీలొకేషన్ సర్వీసెస్, కొన్ని ECCలో కూడా చూద్దాం. మనం ECC ఓపెన్ చేసి ఇక్కడ ఏంటంటే S/4HANAలో మొత్తం సర్వీసెస్ అన్ని ఇవ్వలేదు, అంటే క్రియేట్ చేయలేదు ఈ సిస్టంలో ఎక్కువ. సో ECCలో అయితే ఇంకా ఎక్కువ కనబడతాయి. చూడండి, కన్సల్టింగ్ సర్వీసెస్, ఓకే, అలాగే మంత్లీ మెయింటెనెన్స్, ఆయిల్ లూబ్రికేషన్స్, ఇవన్నీ మిషనరీస్ పెట్టాయి. ఓకే, సెటప్ మెషిన్, రీలొకేషన్ సర్వీసెస్, ఇలా లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ ఇక్కడ ఉన్నాయి. సో ఇది మనకి S/4HANAలో ఉన్న సర్వీసెస్. ఓకే, సో మనం ఏం చేద్దామంటే దీన్ని కాపీ అన్నా చేసుకోవచ్చు, ఆల్రెడీ క్రియేట్ చేసిన దాన్ని కాపీ అన్నా చేసుకోవచ్చు, లేకపోతే మనం కొత్త సర్వీస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో కొత్త సర్వీస్ క్రియేట్ చేసినప్పుడు ఇక యాక్టివిటీ నెంబర్ అంటే మెటీరియల్ నెంబర్ లాగా ఇక్కడ మనకి మెటీరియల్ నెంబర్ ఎలా అయితే వస్తుందో ఇలాగా మనకి నెంబర్ కూడా వస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, సో ఇక్కడ యాక్టివిటీ నెంబర్ అంటే మెటీరియల్ నెంబర్ లాగా వస్తుంది. ఇక్కడ కన్సల్టింగ్ సర్వీసెస్ అని చెప్పి తీసుకుంటున్నాం. ఓకే, సర్వీస్ పర్చేసింగ్, కంప్లీట్ సర్వీసెస్ అని చెప్పి మనకి ఇక్కడ మెజర్మెంట్స్ ఉన్నాయి. బేసిక్ సర్వీసెస్, కంప్లీట్ సర్వీసెస్. ఓకే, సో ఇక్కడ మెటీరియల్ గ్రూప్ అంటే సర్వీస్ గ్రూప్ కూడా ఉంటుంది. మెటీరియల్ గ్రూప్ ఎలా అయితే ఉందో మనకి సర్వీస్ గ్రూప్ కూడా ఉంటుంది. యాక్టివిటీ నెంబర్ అంటే ఏంటి, మెటీరియల్ నెంబర్ లాగా. ఓకే, సో యాక్టివిటీ నెంబర్ అంటే సో మెటీరియల్ నెంబర్ లాగా అనమాట. ఓకే, సో అలాగే మనకి ఇక్కడ సో బేసిక్ మెజర్మెంట్స్, యూనిట్ మెజర్మెంట్స్ అని ఉన్నాయి. సో ఈ సర్వీసెస్ని మనం డేస్తోనా లేకపోతే దేంతో మెజర్మెంట్ చేస్తాం. ఓకే, సో ఈ మెజర్మెంట్స్ ఉంటాయి ఇక్కడ అనమాట. ఓకే, ఆ సర్వీస్ సంబంధించి కొన్ని డేస్తోనూ కొన్ని హవర్స్తోనూ ఉంటాయి. సో మనం డేస్ అని చెప్పి D అని చెప్పి తీసుకుందాం. D అంటే డేస్ అని అర్థం. ఓకే, సో అలాగే ఇక్కడ మెటీరియల్ సంబంధించి సర్వీసెస్ మనం చూడండి, ఇక్కడ సర్వీసెస్ సంబంధించి ఏమైనా ఉన్నాయా. ఓకే, సో ఆల్రెడీ మెటీరియల్ గ్రూప్లో సర్వీస్ సంబంధించి కూడా మనం బ్యాక్ ఎండ్లో క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ సర్వీసెస్ ఉంది, సర్వీసెస్ మనం తీసుకుందాం. VGR సర్వీసెస్, స్పేర్ పార్ట్స్ అని ఉంది, ట్రేడింగ్ గూడ్స్, ఇవన్నీ స్పేర్ పార్ట్స్, VGR సర్వీస్ తీసుకుందాం. ఓకే, ఇది డివిజన్. మనం డివిజన్ ఏం క్రియేట్ చేసాం అంతకుముందు ఎవరికైనా గుర్తుందా? అంతకుముందు డివిజన్ క్రియేట్ చేసాం ఒకటి, అంటే ఇది ఏ కైండ్ ఆఫ్ డివిజన్ సంబంధించింది. ఓకే, సో ఆ డివిజన్ ఏంటి అనేది కూడా ఇవ్వచ్చు, తెలియకపోతే ప్రస్తుతానికి ఇగ్నోర్ చేయండి. వాల్యుయేషన్ క్లాస్, సో ఇది మనకి సర్వీస్ సంబంధించింది. వాల్యుయేషన్ క్లాస్ 3200 అని చెప్పి తీసుకుంటున్నాం. ఓకే, సో ఈ డీటెయిల్స్ తీసుకోండి, ఒక సర్వీస్ మాస్టర్ రికార్డ్ని క్రియేట్ చేయండి. వాల్యుయేషన్ క్లాస్ 3200 నాట్ అలౌడ్ అన్నాడు. సో అయితే మరి రా మెటీరియల్ ఇంకా సరే ఇంకోటి తీసుకుందాం, వాల్యుయేషన్ క్లాస్. ఓకే, సో ఈ వాల్యుయేషన్ క్లాస్తో మనం క్రియేట్ చేసాం 5000 వాల్యుయేషన్ క్లాస్. సో ఇలా మనం సర్వీస్ రికార్డుని క్రియేట్ చేస్తాం అనమాట. సో ఇలాగే మన సర్వీస్ అండ్ యాక్టివిటీ నెంబర్ జనరేట్ అయింది. చూడండి, ఇక్కడ యాక్టివిటీ నెంబర్ మనకి జనరేట్ అయ్యింది. ఇది మన యాక్టివిటీ నెంబర్ అనమాట. సో యాక్టివిటీ నెంబర్, ఇప్పుడు నేను యాక్టివిటీ నెంబర్ అంటే ఏంటో చూడండి. ఇక్కడ సర్వీస్ మాస్టర్లో సర్వీస్ సంబంధించిన యాక్టివిటీ నెంబరు,
సర్వీస్ కేటగిరీ, డిస్క్రిప్షన్ టెక్స్ట్, బేస్ యూనిట్ మెజర్మెంట్, మెటీరియల్ సర్వీస్ అండ్ వాల్యుయేషన్ క్లాస్ ఉంటాయి. సో అవే ఇక్కడ నేను పెట్టింది. ఇక్కడ వాల్యుయేషన్ క్లాస్ అంటే ఇది ఏ కైండ్ ఆఫ్ సర్వీస్, రా మెటీరియల్ సంబంధించిందా, సెమీ ఫినిష్డ్ అన్నట్టు. సో రెస్పెక్టివ్ వాల్యుయేషన్ క్లాస్ని మన ఎస్ఏపిలో ఇవ్వాల్సి వస్తుందండి. రెస్పెక్టివ్ వాల్యుయేషన్ క్లాస్ని సో ఎస్ఏపిలో మనం ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో అలాగే మెటీరియల్ సర్వీస్ గ్రూప్ సంబంధించి, సర్వీస్ కేటగిరీ సంబంధించి, ఇది యాక్టివిటీ సంబంధించి అనమాట. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అని అంటే సర్వీస్ మాస్టర్ రికార్డుని ఎస్ఏపిలో క్రియేట్ చేసేసాం. అంటే ఫస్ట్ కాన్ఫిగరేషన్ అంటారు. ఇది మాస్టర్ డేటా, ఇట్స్ నాట్ కాన్ఫిగరేషన్. ఇది సో ఎండ్ యూజర్స్ కూడా క్రియేట్ చేసుకుంటారు. ఇది మనకి పెద్ద కష్టమైంది కాదు. ఇది మాస్టర్ డేటా ఎస్ఏపి ఎండ్ యూజర్స్ మెయింటెనెన్స్ చేస్తారు. అలాగే పర్చేస్ ఆర్డర్ని క్రియేట్ చేయాలి ఇప్పుడు. ఓకే, సో అంటే ఈ పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేసేటప్పుడు కామన్గా మనం ఐటమ్ కేటగిరీ తీసుకోవాల్సి ఉంటుందండి. ఐటమ్ కేటగిరీ వచ్చేటప్పటికి సో కేటగిరీ డి అండ్ ఐ అని చెప్పి తీసుకోవాలండి. సో ఐటమ్ కేటగిరీ వచ్చేటప్పటికి కే ఒకటి డి ఒకటి తీసుకోవాలి కంపల్సరీగా. ఓకే, ఒక నిమిషం. సో ME21Nలోకి వెళ్ళండి. ఈ సర్వీస్ ఆల్రెడీ మనం రికార్డ్ చేసుకుని చూద్దాం. సో ME21Nలోకి వెళ్ళి సో ఇక్కడ సప్లయర్ నెంబర్ తీసుకోవాలి. మన కంపెనీ కోడ్ ఏంటిదండి? CHA3నా? సో మన CHA3కి ఒక సప్లయర్ని తీసుకున్నాను. ఎంటర్ కొట్టండి. సో మనకి ఏంటిదండి? సో మన పర్చేజ్ ఆర్గనైజేషన్ ఏంటిది? CH1 నేనేం తీసుకున్నాం? పర్చేసింగ్ ఆర్గనైజేషన్ CH1 CH2 CP1. CP1. సో పర్చేసింగ్ గ్రూప్, కంపెనీ కోడ్. సో ఇది తీసుకుని ఎంటర్ కొట్టండి. సో ఇక్కడ మనం ఐటమ్ కేటగిరీ, అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ, సో మనకి ఇది ఇవన్నీ కూడా ఈ పర్చేస్ అన్నిటికి కాస్ట్ సెంటర్తో మనం ట్రాక్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ సో డి అని చెప్పి తీసుకోవాలి. సర్వీస్ కాబట్టి ఇది డి అని చెప్పి తీసుకోవాలి. సో ఐటమ్ కేటగిరీ డి అని చెప్పి తీసుకోవాలి. దీనికి సంబంధించింది మనం సో ఇది మన కే అని చెప్పి తీసుకోవాలి. అంటే కాస్ట్ సెంటర్ ఎక్స్పెండిచర్ ఎప్పుడు కూడా మనం సో కాస్ట్ సెంటర్ ద్వారా మనం బుక్ చేసుకుంటామండి. సో ఇప్పుడు మనం చేసిన సర్వీసెస్ ఏంటి? కన్సల్టింగ్ సర్వీసెస్ కాబట్టి సో కన్సల్టింగ్ సర్వీస్ సంబంధించిన మాస్టర్ రికార్డు ఆల్రెడీ క్రియేట్ చేసాం. సో ఇది ఒకటి. ఓకే, సో ఈచ్ అనమాట, ఇది ఈచ్ యూనిట్ అన్నట్టు లెక్క. డెలివరీ వచ్చేటప్పటికి ఈరోజు డెలివరీ తీసుకోండి. ఓకే, సో ఈ కన్సల్టింగ్ సర్వీస్ సంబంధించి మనకి సో మన నెట్ ప్రైస్ను కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో నెట్ ప్రైస్ను కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఈ సర్వీస్ మొత్తం కలిపి ఒక 10,000 సర్వీసెస్ అనుకో. ఓకే, అలాగే సో మెటీరియల్ గ్రూప్, ఇందాక మనం మెటీరియల్ గ్రూప్ ఏదైతే తీసుకున్నామో సో అదే తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. మెటీరియల్ గ్రూప్ కూడా సో ఇదే తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ప్లాంట్ వచ్చేటప్పటికి CHY ప్లాంట్, స్టోరేజ్ లొకేషన్ CHY. సో ఇక్కడ సర్వీస్ నెంబర్ అడుగుతుంది చూడండి, ఇక్కడ సర్వీస్ నెంబర్ అడుగుతుంది చూసారా? ఓకే, సర్వీస్ నెంబర్ దగ్గర మనం ఏదైతే మనం క్రియేట్ చేసిన సర్వీస్ ఉందో ఆ సర్వీస్ నెంబర్ని మనం ఇక్కడ అసైన్ చేసుకోవాలి. సో ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొడితే క్వాంటిటీ ఒకటే, ఎంటర్ కొట్టండి. సో గ్రాస్ ప్రైస్ 10,000 రూపాయలు అనమాట. ఓకే, ఎంటర్ కొట్టండి. సో ఇక్కడ ఈ సర్వీస్ సంబంధించి మనం GL అకౌంట్ని అసైన్ చేయాలన్నమాట. సో మనం GL అకౌంట్ అయితే సర్వీస్ సంబంధించి ఏం క్రియేట్ చేయలేదు. బట్ సో మనకి అంతకు ముందు మనకు GL కూడా క్రియేట్ చేసిన స్టేషనరీ లాగా. సో ఇలాంటిదే మనం ఏం చేద్దామంటే ఓకే ఒక పని చేద్దాం, దీన్ని సో ఇది స్టేషనరీనే తీసేసుకోండి ప్రస్తుతానికైతే. బట్ ఏంటంటే తర్వాత మళ్ళీ దాన్ని మార్చుకొని మనం సర్వీస్ అని చెప్పి తీసుకుందాం. దీన్ని సర్వీస్ అని చెప్పి మారుద్దాం అవసరం అయితే. సో తర్వాత మార్చుకుందాం. కాస్ట్ సెంటర్, సో మనం ఆల్రెడీ కాస్ట్ సెంటర్స్ క్రియేట్ చేసుకున్నాం. కాస్ట్ సెంటర్ అంటే ఇవి అకౌంట్ అసైన్మెంట్స్ అంటారు వీటిని.
సో అకౌంట్ అసైన్మెంట్స్ అంటే చదవండి ఒకసారి, ఏంటిది ఒకసారి చదవండి. జిఎల్ అకౌంట్, సిఓ ఏరియా, కాస్ట్ సెంటర్స్ అన్నమాట. లాస్ట్ టైం మనం ఇవి తీసుకోగానే మనకి అబాప్ ఎర్రర్ వచ్చింది. ఓకే, సో GL40 కెనాట్ బి యూస్, ప్లీజ్ కరెక్ట్ అని చెప్పి వచ్చింది. ఏంటిది చూద్దాం ఒకసారి. కంపారిజన్ ఫీల్డ్ సెలెక్షన్ స్ట్రింగ్ అకౌంట్ అసైన్మెంట్ కేర్ రివర్స్ దట్ ఇన్కంపాటబిలిటీ ఫీల్డ్ సెలెక్షన్ గ్రూప్ కాస్ట్ సెంటర్ జిఎల్ అకౌంట్ స్టోర్డ్. సో ఇక్కడ ఈ జిఎల్ అకౌంట్కి ఓకే కాస్ట్ సెంటర్ అనేది మ్యాండటరీగా ఉండాలంట. సో అది ఎక్కడో మిస్ అయ్యింది అని చెప్పి మనకి ఇన్కంపాటబిలిటీ సెలెక్షన్ చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం అది. సో ఇక్కడ సో నేనేం చేస్తానంటే FS00లోకి వెళ్ళి సో ఈ స్టేషనరీ బదులు మనం సర్వీస్ అని చెప్పి తీసుకుందాం. ఫస్ట్ కొత్తగా క్రియేట్ చేద్దాం. ఓకే, ఇది సర్వీస్ సంబంధించి కన్సల్టింగ్ సర్వీసెస్. సో ఇది కాపీ చేసాం కాబట్టి ఏం కాదు. సో మనకి ఇక్కడ G001లో కాస్ట్ సెంటర్, ఈ అకౌంట్ క్యాష్ కాస్ట్ సెంటర్ ఉంది కదా, ఇది సప్రెస్లో ఉంది. దీన్ని మనం ఆప్షన్ అన్న పెట్టాం మనం. ఓకే, సో OBC4లోకి వెళ్ళి CHA3. ఓకే, మనది CHA3 కదా. G001కి మనకి కాస్ట్ సెంటర్ ఏదైతే ఉందో దీన్ని అట్లీస్ట్ మనం ఆప్షన్లో పెడదాం. ఓకే, సో అప్పుడు మనకి ఎర్రర్ ఏమొస్తుందో చూద్దాం మళ్ళా. సో అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీలోకి వెళ్ళి మళ్ళా నేను జిఎల్ అకౌంట్ తీసుకుంటున్నాను, కన్సల్టింగ్ సర్వీసెస్ సంబంధించింది అండ్ కాస్ట్ సెంటర్ తీసుకుంటున్నాను 1000. సో డిఫైన్ కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ చూడండి, ఇక్కడ మనకి కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ అంటే 400,005 ఏదైతే ఉందో దాన్ని కాస్ట్ ఎలిమెంట్ అంటే ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అని FIO చూసుకుంటారు, ఇందాక నుంచి వచ్చాయండి. కానీ మీరు ఎర్రర్ స్క్రీన్ షాట్ తీసుకోవాలి ఇవన్నిటికి. అండ్ ఎర్రర్స్ అన్ని కూడా వచ్చే ఎర్రర్స్ అన్ని కూడా రాసుకొని పక్కన పెట్టుకోండి. ఇది కంట్రోలింగ్ మోడల్లో కాస్ట్ ఎలిమెంట్ కింద చేయాలి అంటున్నాడు. సో అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైతే GL నువ్వు క్రియేట్ చేసావో ఓకే ఆ GL దగ్గర ఒకసారి వెళ్ళు. సో ఆ GL దగ్గర ఒకసారి వెళ్ళి ఓకే ఈ కన్సల్టింగ్ సర్వీస్ ఏదైతే ఉందో సో దీన్ని కాస్ట్ ఎలిమెంట్, ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ కింద తీసుకోండి. సో మేక్ అన్ ఎంట్రీ ఫీల్డ్, మేక్ అన్ ఎంట్రీ కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ. ఓకే, దీనికి తీసుకున్న తర్వాత సో ఇక్కడ కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ కూడా తీసుకోవాలి, ప్రైమరీ కాస్ట్ అని చెప్పి తీసుకోండి. అంటే ఇది ప్రైమరీ కాస్ట్ కింద తీసుకొని సో ఈ GLs అని ప్రైమరీ కాస్ట్ కింద తీసుకొని ఇక్కడ కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ 1 అని చెప్పి తీసుకోండి. ఓకే, సో ఇప్పుడు మళ్ళా వచ్చి ఒకసారి ట్రై చేయండి. సో ఏం ఎర్రర్ వస్తుందో చూద్దాం. సో ఇది క్లోజ్ చేయండి ఎందుకంటే రీఫ్రెష్ అవ్వాలి సిస్టమ్. సో GL అకౌంట్ కన్సల్టింగ్ సర్వీసెస్, ఇది GL అకౌంట్ ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్స్ అన్నమాట. కాస్ట్ ఎలిమెంట్కి కంపల్సరీ కాస్ట్ సెంటర్స్ ఇవ్వాలన్నమాట SAPలో. ఓకే, బట్ డిఫైన్ కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ కంట్రోలింగ్ ఏరియా CHA3. ఇది ఆల్రెడీ ఇచ్చాం కదా మనం 4,200,05కి ఆల్రెడీ మనం కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ ఇచ్చేసాం. సో ఆల్రెడీ కేటగిరీ ఇచ్చాం. ఓపెన్ చేద్దాం, మళ్ళీ ఫస్ట్ గా నుంచి పోస్ట్ అనేది రీఫ్రెష్ అవ్వలేదు సిస్టమ్. ఇది సిస్టమ్ మనకి రీఫ్రెష్ అవ్వలేదు. ఒకసారి దీన్ని మళ్ళీ క్లోజ్ చేసి ఈ సిస్టమ్ రీఫ్రెష్ అవ్వలేదు, క్లోజ్ చేయాలి లేకపోతే ఇది ఎర్రర్ పోదు. సో ME21 అని అగైన్ వెళ్ళి ఓకే సో మన పర్చేజ్ ఆర్గనైజేషన్, పర్చేజింగ్ గ్రూప్, కంపెనీ కోడ్, అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ K అండ్ D,
మెటీరియల్ వదిలేయండి, మెటీరియల్ లేకుండా ఇది ప్రొక్యూర్మెంట్. ఓకే, ఈచ్ డెలివరీ డేటు, నెట్ ప్రైస్ 10,000, కరెన్సీ INR. ఓకే, మెటీరియల్ గ్రూప్, ప్లాన్డ్, స్టోరేజ్ లొకేషన్, సర్వీస్ ఎంట్రీ షీట్లో సర్వీస్ డీటెయిల్స్, క్వాంటిటీ 1. ఓకే, గ్రాస్ ప్రైస్ 10,000, జిఎల్ అకౌంట్, కాస్ట్ సెంటర్. సో ఇప్పుడు చూసారా, సో ఇప్పుడు మనకి ఓకే చేసింది. చూడండి సిస్టమ్. ఎర్రర్స్ ఏమన్నా ఉంటే ఇందులో చూసుకోవచ్చు మనం. ఎర్రర్స్ ఏమీ లేదు. ప్రింట్ ప్రివ్యూ కూడా తీసుకుంటే పర్చేజ్ సంబంధించి మనకి. సో కన్సల్టింగ్ సర్వీస్ 10,000 అనమాట. సో ఇష్యూ ఎలా సాల్వ్ అయింది? సో సేవ్ చేస్తే మనకి పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ అయిపోతుంది. సో మనకి పర్చేజ్ ఆర్డర్ని కూడా మనం క్రియేట్ చేసి పెట్టేసాం. సో తర్వాత ఏం చేయాలండి? ఎవరు చెప్తారు? తర్వాత ఏం చేయాలి? ఫస్ట్ మనం ACG3లో సర్వీస్ ఎంట్రీ షీట్ క్రియేట్ చేస్తాం. తర్వాత ఏం చేయాలి? ఎవరు చెప్తారు? ML81N లో సర్వీస్ ఎంట్రీ షీట్ క్రియేట్ చేయాలి. మాట్లాడరు ఏంటి ఎవరు కూడా? సింపుల్గా, ఎంత సింపుల్గా ఉంటుంది. ఓకే, ఎర్రర్స్ వస్తే FI ఎర్రర్స్. ఓకే, మీ కావు రియల్ టైంలో. మీ అయితే నేను మీ అని చెప్తాను, బట్ FI ఎర్రర్స్ అవన్నీ FI కన్సల్టెంట్స్ మాత్రమే చేయగలుగుతారు, మీరు చేయలేరు. ఓకే, కానీ ఏంటంటే మీరు సిస్టంలో చేసేటప్పుడు ఆ ఎర్రర్కి సొల్యూషన్ ఇక్కడ వస్తుంది కాబట్టి మీకు చూపిస్తే మీకు రేపు పొద్దున మీరు చేయగలుగుతారు. లేకపోతే నాకన్నా చూపిస్తే నేను చేస్తాను. ఓకే, సో ML81N. సో మనకి సర్వీస్ ఎంట్రీ షీట్ని క్రియేట్ చేయాలన్నమాట. సర్వీస్ ఎంట్రీ షీట్ని క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ ఏమివ్వాలి? మనం పర్చేజ్ ఆర్డర్ని ఇవ్వాలి. మన పర్చేజ్ ఆర్డర్ ఏంటి? సో ఇది మన పర్చేజ్ ఆర్డర్. ఓకేనా? పర్చేజ్ ఆర్డర్ని ఇచ్చిన తర్వాత సో మనకి ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంది చూడండి ఇక్కడ. సో మనకి ఏముంది? క్రియేట్. సో పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ మీకు సర్వీస్ నెంబర్ ఇవ్వాలి. సర్వీస్ నెంబర్ అంటే ఏంటి? సో షార్ట్ టెక్స్ట్ వచ్చేవాడు కన్సల్టింగ్ సర్వీసెస్. సర్వీస్ నెంబర్ అంటే ఏమిటి? సో ఇది మనది యాక్టివిటీ నెంబర్, మీ సర్వీస్ మాస్టర్ రికార్డ్ అన్నమాట. సో ఇచ్చేసి ఎంటర్ కొట్టండి. ఓకే, సో ఇది ఆటోమేటిక్గా నీకు ఇక్కడ ఓకే నీ గ్రాస్ ప్రైజ్, కాస్ట్ సెంటర్, ఓకే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఫ్లో అయిపోతుంది చూడండి ఇక్కడ. సో ఇవన్నీ ఫ్లో అయిపోయింది. సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ మనకి సెట్ ఫైనల్ ఎంట్రీ అనే ఆప్షన్ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో ఇది ఫైనల్ ఎంట్రీ అయితే ఓకే. సో ఇప్పుడు మనకి ఇంకేమైనా మిస్ అయితే ఇక్కడ మనకు చెప్పుద్ది సిస్టంలో ఎర్రర్స్ ఏమైనా ఉంటే ఇక్కడ యాక్సెప్టెన్స్ అని చెప్పి ఉంది. ఇక్కడ ఎర్రర్ ఉంది చూపిస్తుంది, ఇంకా ఎర్రర్ ఏదో మొత్తానికి ఉంది. సో ఇక్కడ యాక్సెప్టెన్స్ దగ్గర మనం క్లిక్ చేస్తే సో మనకి సర్వీస్ ఎంట్రీ షీట్ అనేది యాక్సెప్టెన్స్ లేదో తెలిసిపోతుంది అన్నమాట. ఓకే, సో ఇది ఇంకా ఎల్లో కలర్లో మారింది, దీన్ని సేవ్ చేయండి. సో నో మెసేజ్ రికార్డ్ కుడ్ బి ఫౌండ్ అవుట్పుట్, సేవ్ ఎనీవేస్. సో ఎర్రర్ లాగ్, ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి ఎర్రర్ లాగ్ ఉంటే యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎంట్రీ షీట్. సో అకౌంట్ డిటర్మినేషన్ మిస్ అయింది చూడండి ఇక్కడ. అకౌంట్ డిటర్మినేషన్ ఫర్ CH3 WRX నాట్ పాసిబుల్. ఈ ఎర్రర్ని సేవ్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది కూడా FI వాళ్ళకి సంబంధించిన ఇష్యూనే. ఓకే, సో WRX సంబంధించి మనకి ఎర్రర్ వచ్చింది. ఓకే, సో WRX అంటే GRIR క్లియరింగ్ సంబంధించింది మనకి ఎర్రర్ వచ్చింది. CH3X WRX అని చెప్పి మనకి ఎర్రర్ వచ్చింది. ఒకసారి ఇది ఏంటో చూద్దాం మనం. ఓకే, సో OBYC అంటే అన్ని అకౌంట్ డిటర్మినేషన్ ఇష్యూస్ ఇవన్నీ కూడా FI వాళ్ళు మొత్తం. సో ఇక్కడ CH3 అని చెప్పి తీసుకున్న తర్వాత సో ఇక్కడ X అని చెప్పి తీసుకోండి. సో అలాగే మీరు మీ GRIR సంబంధించి ఇక్కడ ఓకే వాల్యుయేషన్ క్లాస్ నేను ఏమి ఇవ్వకుండా ట్రై చేస్తున్నాను, చూద్దాం ఏమవుతుందో. ఓకే, సో మళ్ళీ ఇంకొకసారి బ్యాక్ వచ్చి ట్రై చేస్తాను.
ఓకే, మళ్ళీ దీనికి ME 81లోకి వెళ్ళి చెక్ చేస్తున్నాను నేను. సో అదర్ పర్చేజ్ ఆర్డర్. ఓకే, సో క్రియేట్ సర్వీస్ నెంబర్ ఇచ్చేసి ఎంటర్ కొట్టండి. ఓకే, సో ఇక్కడ కన్సల్టింగ్ సర్వీస్ అని రాసుకోండి. సెట్ ఫైనల్ ఎంట్రీ. ఓకే, ఫ్లాగ్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇది సేవ్ చేయండి. సేవ్ చేసినప్పుడు మనకి సో ఎర్రర్స్ ఏమైనా వస్తాయో చూడండి. ఓకే, కస్టమైజింగ్ ఇన్కరెక్ట్లీ మెయింటైన్డ్. సో ఏంటిది, సంథింగ్ ఇన్కరెక్ట్లీ మెయింటైన్డ్ అన్నాడు. ఎర్రర్ ఏమైనా వచ్చింది? యాక్సెప్టెన్స్. ఇది యాక్సెప్టెన్స్ అయిపోయినట్టయితే వచ్చింది. సో ఇక్కడ ఎంట్రీ షీట్ నెంబర్ కూడా వచ్చింది చూడండి. ఓకే, సో ఇక్కడ మనకి ఎంట్రీ షీట్ నెంబర్ కూడా వచ్చింది. ఓకే, ఎంట్రీ షీట్ నెంబర్ వచ్చింది, యాక్సెప్టెన్స్ అయ్యింది. ఓకే, మనకి సో క్లియర్ కట్గా ఇక్కడ చూపిస్తుంది యాక్సెప్టెన్స్ అయినట్టుగా. ఓకే, సో నెక్స్ట్ మీరు చేసుకోవాల్సింది ఇంకా మీరు చేసుకోవాలి. సో మీరు చేసుకోండి ఇంకా. సో మీరు చేసేటప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సిన 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఎప్పుడైనా మీరు చేసేటప్పుడు OBBGలోకి వెళ్ళండి. OBBGలోకి వెళ్ళి ఓకే, సో ఇక్కడ ప్రొసీజర్ వచ్చేటప్పటికి మీది ఏంటిది, కంపెనీ కోడ్ CHA ట్యాక్స్. ఓకే, ఇదొకటి. నెక్స్ట్ ఇన్వాయిస్ చేసేటప్పుడు 2 చేయాల్సింది ఉంటుంది. మీరు OB 57లోకి వెళ్ళి సో ఇందులో S4 మొత్తం మనకి ఎర్రర్సే వస్తాయండి. ఓకే, MMలో చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి మీకు. ఓకే, ఓన్లీ FI ఎర్రర్సే వస్తాయి మ్యాక్సిమం. ఓకే, సో ఇప్పుడు ట్రై చేయండి. సో మీరు చేసేటప్పుడు సో ఇన్వాయిస్ డేట్, రిఫరెన్స్ నెంబర్, GST కూడా అప్లై చేస్తున్న సర్వీసెస్కి. ఓకే, సో ఇక్కడ కన్సల్టింగ్ సర్వీసెస్ ఇది. సో మీరు FI ఎర్రర్స్ వచ్చినప్పుడు దాన్ని అనలైజ్ చేసి FI వాళ్ళకి మీరు అది పంపించాల్సి ఉంటుంది అన్నమాట రియల్ టైంలో. సో దీనికి సంబంధించి మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇది చేసి ఓకే చేయండి, అడాప్ట్. ఓకే, సో GSTతో ఈ సర్వీస్ అనేది మనకి రెడీ అయ్యింది. ఓకే, సో ఇక్కడ స్టిల్ ఇంకా ఎర్రర్ చూపిస్తుంది. ఏంటో చూడండి ఇది. సో 4500 సెట్ నాట్ రిలవెంట్ ఫర్ ట్యాక్స్. సో ఇది ఏదైతే ఉందో ఈ GL అది ట్యాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలంట మరి. ఓకే, దాని ట్యాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలంటే మరి ఆ GL మాడ్యూల్లోకి వెళ్ళాలి. సో ఆ GL దగ్గరికి వెళ్ళాలి. ఆ GLకి వెళ్ళి ఓకే, సో దీనికి ట్యాక్స్ని అప్లై చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే పైన ట్యాక్స్ కానీ కేటగిరీ ఉంటుంది. ఈ ట్యాక్స్ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్ ట్యాక్సెస్ అలౌ. ఓకేనా. సో ఆ తర్వాత మీరు చేయాల్సిన పని సో ఇప్పుడు మళ్ళీ అగైన్ సిమ్యులేట్ చేయండి. సో సిమ్యులేట్ చేస్తే చూడండి ఇక్కడ మనకి దీనికి సంబంధించి ఎంట్రీ అనేది పడింది. ఓకే, సో పోస్ట్ చేస్తున్నాను నేను. పోస్ట్ చేస్తున్నా కూడా మనకి ఇంకా ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, ఇంకేదో మిస్ అయింది. సో ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది చూడండి. సో బిజినెస్ ప్లేస్ ఇవ్వాలంట. సో బిజినెస్ ప్లేస్ సెషన్ కోడ్ 2 కూడా ఇచ్చేద్దాం. ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ అగైన్ సిమ్యులేట్ చేయండి. ఓకే, సో మనకి ఇన్వాయిస్ అనేది రెడీ అయిపోయింది. ఓకే, సో ఇది కాన్సెప్ట్. అంటే మనం సర్వీస్ ఎంట్రీ షీట్ చేసిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటి, ఇన్వాయిస్ కూడా మనం రెడీ చేసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఇన్వాయిస్ కూడా మనం రెడీ చేసుకున్నాము. ఇన్వాయిస్ మీరు రెడీ చేసిన తర్వాత ఒకసారి POలోకి వెళ్ళిపోండి. సో ME23Nలోకి వెళ్ళి ఓకే ఒకసారి పర్చేజ్ ఆర్డర్ హిస్టరీలోకి వెళ్తే సో మీకు ఓకే ఇక్కడ సో ఇన్వాయిస్ కనబడుతుంది, సర్వీస్ ఎంట్రీ షీట్ కూడా మీకు కనబడుతుంది. ఇన్వాయిస్ కూడా RE అంటే ఇన్వాయిస్ డాక్యుమెంట్ అని. ఓకే, సో అలాగే సర్వీస్ ఎంట్రీ షీట్ ఏంటి దీనికి సో యాక్సెప్టెన్స్ అయినట్టుగా అంటే మనం సర్వీస్ రిసీవ్ చేసుకున్నట్టుగా. ఓకే, సో ఇది సర్వీస్ ఎంట్రీ షీట్ సంబంధించి యాక్సెప్టెన్స్ అయినట్టుగా మనకి ఇక్కడ సర్వీస్ ఎంట్రీ షీట్ సంబంధించింది కనబడుతుంది అన్నమాట. ఓకేనా. సో ఇది కాన్సెప్ట్. సో ఇది మనకి రియల్ టైంలో సర్వీస్ ఎంట్రీ షీట్ అంటారు ఇది. ఓకే, సో అంటే మనం సర్వీసెస్ని ఎలా ప్రొక్యూర్ చేసుకోవాలి అనేది కాన్సెప్ట్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.
సో నేను ఈ డీటెయిల్స్ మీకు చార్ట్లో పెడుతున్నాను. ఓకే, సేమ్ అడ్రస్ వస్తాయి మీకు కూడా. ఒకవేళ అదర్ అడ్రస్ ఏమైనా చేయలేకపోతే నాకు స్క్రీన్ షేర్ చేయండి, నేను చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.